नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना। మరొక 4-5 రోజుల్లో మనం ఒక సంవత్సరాన్ని వదిలి మరో నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా నూతన సంవత్సరానికి సంబంధించి దాదాపు 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాం. కొత్త ఏడాది వస్తుంది, కొత్త ఏడాదిలో మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే గడిచిన కాలం విషాదం, భవిష్యత్ కాలం బంగారం అనుకుంటారు. మనము గడిచిన కాలంలో విషాదాన్నే గుర్తుపెట్టుకుంటాం, కానీ గడిచినటువంటి కాలం మనకు అనేక పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది. ఆ పాఠాల నుండి భవిష్యత్ కాలంలో మనము అటువంటి అవస్థలు పడకుండా గడిచిపోతున్నటువంటి కాలం మనకు నేర్పించినటువంటి పాఠాలను స్వీకరిస్తూ భవిష్యత్ కాలంలోకి మనం అడుగుపెట్టాలి. భవిష్యత్ కాలానికి సంబంధించి కూడా అనేక ఆశలు పెట్టుకుంటాం. కొత్త సంవత్సరం వచ్చిందంటే మనలో రకరకాలైనటువంటి రిజల్యూషన్స్ వస్తూ ఉంటాయి. పోయిన సంవత్సరం నేను ఈ విధంగా ఉన్నాను, వచ్చే సంవత్సరం ఈ విధంగా ఉంటామని చెప్పి. నిజంగా కొత్త సంవత్సరంలో మొదటి రోజు, రెండో రోజు, మొదటి వారం అమలు పరుస్తాం. తర్వాత మనం ఏ రిజల్యూషన్స్ అయితే పెట్టుకుంటామో వాటన్నింటినీ కూడా మనము మర్చిపోతూ ఉంటాం. చాలా మట్టుకు ఆచరణ యోగ్యం కానటువంటి వాటిని మాత్రమే మనం స్వీకరిస్తూ ఉంటాం. కానీ ఒక వాస్తవం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గడిచిన కాలంలో నువ్వు నమ్మిన సద్గురువు నీతో ఉన్నారు, గడిచేటువంటి కాలంలో కూడా సద్గురువు మనతో ఉంటారు అనేటువంటి ఆ ఒక్క ధైర్యాన్ని గనక మనం కలిగి ఉంటే గడిచినటువంటి కాలం గురించి చింత ఉండదు, భవిష్యత్ కాలంలో నా బ్రతికేమిటనేటువంటి ఆందోళన ఉండదు. ఈ ఒక్క సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా గడిచిన కాలంలో, గడిచేటువంటి కాలంలో నేను నమ్మిన దైవం నాతో పాటే ఉంటారు కాబట్టి నేను విశ్వాసంతో, భరోసాతో ముందుకు వెళ్ళగలుగుతాను అనేటువంటి దాన్ని కనుక మీరు విశ్వసిస్తే భవిష్యత్ గురించి భయాందోళన ఏమీ ఉండవు. మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మీకు చెప్తాను. నేను ఈ సంవత్సరం గడిచిపోతుంది కదా, ఈ సంవత్సరం గడిచిపోయేటువంటి సమయంలో బాబా ఏం పాఠం నేర్పిస్తారు, 1 గంట క్రితం నాకు నేర్పించినటువంటి పాఠాన్ని మీకు చెప్తాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేను 365 రోజులు కూడా ఏదో ఒక సమయంలో బాబా గురించి మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో భక్తుల్లో బాబా పట్ల ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఏర్పాటు చేయడానికి అద్భుతమైనటువంటి లీలలు, బాబా తత్వంలో ఉన్నటువంటి సారాన్ని నేను ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాను. అటువంటి నాకు ఈరోజు ఒక పరీక్ష ఎదురైంది. ఆ పరీక్ష ఏమిటంటే, మనము 2026కు ఒక క్యాలెండర్ వేయించాం. ఈ ప్రాంగణంలో దానిని ఆవిష్కరింపజేసి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆ క్యాలెండర్ ఇవ్వాలనేటువంటిది ఒక సంకల్పం. ఇందులో ఒక ఆలోచన చెలరేగింది నాలో. ఏమిటంటే, ఎవరైతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది పుర ప్రముఖులు ఉంటారో ఒక 2-3 పిలిచి ఆ క్యాలెండర్ను ఆవిష్కరింపజేయాలి అని చెప్పి ఒక ఆలోచన కలిగింది. వాళ్ళందరికీ కూడా నిన్నటి రోజే ఫోన్ చేసి పలానా సమయానికి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సహృదయంతో వస్తానని మాటిచ్చారు. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు ఉదయం ఒక 2 సాయి బంధువులు వచ్చి, సార్ మా నాన్నకి ఎంతో ఇష్టమని ఒక ఫోటోని చేయించాం సార్, కానీ మా ఇంట్లో వాళ్ళు అది ఎక్కడా సెట్ కావట్లేదు, అది మీకు ఇస్తాము తీసుకుంటారా అని అడిగారు. అమ్మ బాబా వస్తా అంటే నేను ఎలా కాదంటాను అని చెప్పి వారిని తీసుకొని రమ్మని పైన పెట్టాను. ఇప్పుడు హారతి జరుగుతున్నప్పుడు, బాబాకు హారతి ఇస్తున్నప్పుడు బాబా
చెంప మీద ఒక దెబ్బ కొట్టినట్టుగా అనిపించింది. బాబా ఇలానే మాట్లాడతారు, ఏమనుకోకండి. ఒరే బేవకూఫ్, క్యాలెండర్ ఆవిష్కరణకు అందరినీ పిలిచావు కానీ నన్ను పిలిచావారా? పిలవకపోయినా నేను వచ్చాను చూడరా బేవకూఫ్ అని చెప్పినట్టు అనిపించింది నాకు. బాబా ఇలానే తిడతాడు. బాబా దగ్గరికి గోలప్ స్వామి శిష్యుడు నాసిక్ పండితుడు వస్తాడు. వచ్చి బాబా చేయి చూడాలనుకుంటాడు. బాబా అంటాడు, రే నా హస్తాలను చూడాలనుకుంటున్నావు కదా, ఈ లోకానికి కావలసినటువంటి దాన్ని అలవోకగా అనుగ్రహించేటువంటి నా చేతి యుగల్ని చూస్తావురా బేవకూఫ్ అని చెప్పని అంటాడు. ఇట్లానే అంటాడు బాబా. ఎవరైనా సరే అనాలోచితంగా ఆలోచిస్తుంటే ముద్దు పెట్టుకోడు, మర్యాదగా మాట్లాడాడు. ఆ మర్యాదను కూడా మరీ చెడుగా అతిక్రమించకుండా మాట్లాడతాడు. అంతే కదా మనం చేసింది బేవకూఫ్ పని. బాబా అనడంలో తప్పులేదు. అంటే నా స్థితి ఎక్కడికి వెళ్ళిందంటే, ఆయన పిలిస్తే ఏంది, పిలవకపోతే ఏంది, ఎప్పటికీ ఈయనే ఉంటాడు కదా అనేటువంటి ఒక అలుసు వచ్చింది నాకు. కాబట్టి ఆ అలుసును తీసేయడానికి ఒక్కసారి చెంప మీద కొట్టి, అరే వాళ్ళే కాదురా, నన్ను కూడా పిలవాలి, అది నా కార్యక్రమం కదరా. అంటే ఒక్కొక్కసారి బాబా యొక్క ఆ మోటివేషన్ ఎలా ఉంటుందంటే, కొన్ని సందర్భాల్లో మనం మరుస్తూ ఉంటాం కొన్నింటిని. ఆ కొన్నింటిని మరిచినప్పుడు వాటిని చాలా అద్భుతంగా బాబా గుర్తు చేస్తూ ఉంటారు. అందుకనే ఈ సంవత్సరము చివరి రోజుల్లో ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం. మీ జీవితాల్లో కూడా అనేక అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలను మనందరం కూడా ఎప్పుడూ దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాయి. చాలా మట్టుకు మనుషులకి ఏంటంటే మరుపు అనేటువంటిది ఒక వరం అన్నమాట. అన్నీ మర్చిపోతాం. ఆ ముగిసిపోతున్నటువంటి సంవత్సరంలో బాబా చేసినటువంటి సహాయాన్ని చాలా మట్టుకు అందరం మర్చిపోతాం. మర్చిపోయి 31వ తేదీ అర్ధరాత్రి బాబా చిత్రపటం ముందు నిలబడి, బాబా పోయిన సంవత్సరం ఫలానవి కాలేదు, ఈ సంవత్సరం వాటిని అనుగ్రహించు అని అడుగుతాం. అంటే మనకు ఏదైతే శ్రేయస్సు కల్పించారో వాటిని మర్చిపోతాం. 31వ తేదీ రోజు బాబాకు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బాబా నా జీవితంలో ఇప్పటి వరకు ఇన్ని మేళ్ళని చేశావు, ఇన్ని మేళ్ళని చేస్తే నేను కృతజ్ఞతాహీనుడిగా కనీసము నువ్వు చెప్పినట్టు నేను జీవించలేకపోతున్నాను, నన్ను క్షమించు బాబా. నా మనస్సు అలాంటిది, చంచలమైనటువంటిది. నా మనస్సు నీకు తెలుసు, దాన్ని స్థిరం చేసేటువంటి వాడివి నీవే. కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా నా మనస్సు ఆలోచనలు స్థిరంగా ఉండేలాగా చూడు బాబా అని చెప్పి బాబాని అడగాలి. కొత్త కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి 1వ తారీఖు రోజు, 31వ తారీఖు రాత్రి. కానీ గడిచిన కాలంలో నీకు సద్గురువు చేసినటువంటి మేలు ఏమిటి అనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అనాలోచితమైనటువంటి రిజల్యూషన్స్ కొత్త సంవత్సరంలో చేసుకోరు. కొత్త సంవత్సరంలో ఎవరైతే ప్రపంచానికి సంబంధించినటువంటి రిజల్యూషన్స్ చేసుకుంటారో, నేను ఈ సంవత్సరం ప్రమోషన్ పొందాలి, నేను ఈ సంవత్సరం జీతాన్ని రెట్టింపు చేసుకోవాలి, నేను ఈ సంవత్సరం ఫలానా సాధించాలి అని చెప్పి ఎవరైతే రిజల్యూషన్స్ పెట్టుకుంటారో, నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి ఎంతమంది సాధించగలిగారు. కానీ బాబా మార్గంలో ఎవరైతే రిజల్యూషన్స్ చేసుకుంటారో, బాబా నీ భక్తి మార్గంలో ఇంకొంత ఉన్నత స్థితికి నన్ను తీసుకెళ్ళి, రోజు గురువారమో రోజో వెళ్ళి నీకు చిత్రపటానికో విగ్రహానికో నమస్కారం చేస్తున్నాను, ఆ నమస్కారం చేసేటువంటి దాంట్లో నుంచి నీవంటే ఎవరు, నీవు నా జీవితానికి ఏం చేస్తున్నావు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పి మనం అడగగలగాలి. మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను. చాలామంది కొత్త సంవత్సరంలో అనేక రిజల్యూషన్స్ పెట్టుకుంటామని చెప్పాం కదా. బాబాకు సంబంధించి మీరు ఒక రిజల్యూషన్ చేసుకుంటే అది ఎంత అద్భుతంగా బాబా అమలు చేస్తారో చూడండి. జనవరి 1వ తేదీకి ఒక అమ్మాయి నిజామాబాద్ జిల్లా ఒక చాలా మారుమూల ప్రాంతంలో బాబా మందిరానికి వెళ్ళింది. ఒక అబ్బాయి పుట్టినరోజు. ఆ తల్లిదండ్రులందరూ కూడా వచ్చి, వాళ్ళ బంధువులు వచ్చి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ మిఠాయిలు పంచుతున్నారు, అన్న సంతర్పణ కార్యక్రమం చేయిస్తున్నారు. వెళ్ళి పూజారిని అడిగింది, నా బిడ్డ పుట్టినరోజు కూడా నేను ఇలా చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్నట్టు. అమ్మ ఒక 11,000 రూపాయలు ఖర్చు అవుతుందమ్మా అని చెప్తాను. 11,000 రూపాయలు ఖర్చు అవుతుందా? కానీ ఈ సంవత్సరం నేను నిశ్చయించుకుంటున్నాను, వచ్చే సంవత్సరం నా పిల్లవాడి పుట్టినరోజుకు కూడా నేను ఇదే మాదిరి బాబా సమక్షంలో అన్నదానం చేయించాలి. కానీ ఆమెకు అవకాశం లేదు. 11,000 రూపాయలు వెనుక వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక బీడీ కార్మికురాలు 11,000 రూపాయలు పెట్టి బిడ్డకు పుట్టినరోజుకు అన్న సంతర్పణ చేయించగలిగేటువంటి పరిస్థితి ఉండదు. ఏదో 1,000 2,000 దక్షిణ సమర్పించేటువంటి అవకాశం ఉంటుంది.
కానీ ఆమె తీసుకున్నటువంటి రెజల్యూషన్ ఏంటో తెలుసా? బాబా, నేను ప్రతిరోజు కూడా మరికొన్ని బీడీలు ఎక్కువగా చుట్టేటువంటి శక్తిని నాకు నా చేతులకు అనుగ్రహించు అని చెప్పి ప్రతి వారం వాళ్ళకు పేమెంట్ వస్తుంది. వచ్చినటువంటి దాంట్లో నుంచి డివైడ్ చేసుకుంది. అంటే 52 వారాలకు ఎన్ని డబ్బులు తీసి పక్కన పెడితే 11,000 రూపాయలు జమ చేయగలుగుతానని చెప్పి అలా సంవత్సరం పొడుగునా 54 గురువారాలు ఆవిడ పొదుపు చేసినటువంటి డబ్బుతోటి తను అనుకున్నటువంటి విధంగా అన్న సంతర్పణ చేయించింది. ఇక్కడ సాధ్యమైందే మరి మన లౌకిక విషయాల్లో ఎందుకు సాధ్యం కాదు? పట్టుదల అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది మనం సాధించడానికి అది మనకు ఒక గొప్ప చుక్కానిలా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తీసుకునేటువంటి రిజల్యూషన్స్ గత సంవత్సరము మీకు ఎంత గొప్ప అనుభవాలు మీకు ఇచ్చారో బాబాకు తెలుసు, అది మీకు తెలుసు. కానీ లౌకికంగా నా వ్యక్తిగతంగా నాకు చాలా ఇచ్చారు, కానీ వాటితో నాకు తృప్తి లేదు. ఒక అద్భుతమైనటువంటి ఒక మిషన్ పోయిన సంవత్సరం నడిపాం మేము. అది ఎంత తృప్తినిచ్చిందంటే, పోయిన సంవత్సరము ఒక వ్యవస్థ నడపడానికి మీరు ఎవరైనా త్యాగం చేయగలుగుతారా అని చెప్పి చాలామందిని అడిగాను. అడిగినప్పుడు కొంతమంది బాబా కోసము కొంత ధనాన్ని త్యాగం చేయడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి విధానం ఎంత అద్భుతమైందంటే నన్నే నివ్వరపోయేలాగా చేసింది. కానీ బాబా నాతో జయించలేదు. ఏం చేశారంటే, ఒక్కొక్కరు ఒక ఆవిడ ఇల్లందులో ఉంటారు, ఆవిడ ఒక్కరే ఉంటారు. రోజు ఒక పాల ప్యాకెట్ వేసుకోవడం ద్వారా ఆమెకు డయాబెటిక్, పాల ప్యాకెట్ రావడం ద్వారా రోజుకు 4 సార్లు కాఫీ తాగుతుంది. మీరు ఏదైనా మీ జీవితంలో త్యాగం చేయగలుగుతారా ఒక సంవత్సరం పాటు, న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటారా అంటే ఆవిడ ఏం చేసిందంటే పాల ప్యాకెట్ వేయించుకోవడం మానేసింది. దాని ద్వారా నెలకు 1000 రూపాయలు మిగిలాయి. ఎట్ ద సేమ్ టైం బాబా ఏం చేశాడో తెలుసా? 8.2 ఉన్నటువంటి ఆమె షుగర్ లెవెల్ను బాబా సంవత్సరంలో 5.2కి తీసుకొచ్చాడు. ఎందుకు జరిగింది? HbA1c టెస్ట్ అంటారు కదా, 3 నెలలకు ఒకసారి తీస్తారు షుగర్కు. ఎందుకంటే బాబా ఆమె ఆరోగ్యానికి మేలు చేయగలిగాడు, మేలు చేయాలని సంకల్పించుకున్నాడు. దాంతో ఈ త్యాగం అనేటువంటి ఆ కాన్సెప్ట్ను ఆమె చెవికి మనసుకు ఎక్కేలాగా చేశాడు. తద్వారా కాఫీ మానేసింది, షుగర్ లెవెల్ 2 పాయింట్లు తగ్గింది. దీనివల్ల ఎంత గొప్ప ప్రయోజనమో చూడండి. అట్లా అనేక మంది వారు చేసినటువంటి త్యాగం. నిజామాబాద్ జిల్లా ఒక మారుమూల కుగ్రామం నుంచి వాళ్ళ అమ్మ ఫోన్లో నుంచి ఒక అబ్బాయి 8 సంవత్సరాలు 9 సంవత్సరాల అబ్బాయి ఒక మెసేజ్ పెట్టాడు. అనిల్ అంకుల్, నాకు బిస్కెట్లు తినేటువంటి పిచ్చుంది, ఈ రోజు నుంచి నేను బిస్కెట్లు తినడం మానేస్తున్నాను, ఆ డబ్బుతోటి బాబా వ్యవస్థ నడవడానికి సేవ కోసం నేను ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. వాడు ఫుల్ఫిల్ చేశాడు. 9 సంవత్సరాల పిల్లవాడు ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. నా విషయానికి వస్తే ఏం జరిగిందో తెలుసా? నేనేమనుకున్నానంటే, మనం ఎవరైనా సరే ఇతరులు చేయాలంటే చేయించేటువంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి కదా. నేనేం చేశానంటే ఒక రిజల్యూషన్ చేసుకున్నాను. బాబా సేవ కోసము ప్రతిరోజు టిఫిన్ చేసేటువంటి దాన్ని వదిలేసి ఒక 30 రూపాయలు మిగులుతాయి కదా, మనం కూడా 1000 రూపాయలు ఈ సంవత్సరం పొదుపు చేసి బాబా సేవకి ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. బాబా కేవలం ఒక్కరోజు మాత్రమే చేయించారు నాతోటి అసలు పరిచయం లేని వ్యక్తి, ఎప్పుడూ కూడా మాతో మాట్లాడినటువంటి వ్యక్తి 1వ తారీఖు రోజు షిరిడీ నుంచి వస్తుంటే వాహిని గారికి ఫోన్ చేశారు. అమ్మా, ఇది చాలా విషాదకరమైనటువంటి విషయము, సార్ రోజు ఎన్నో విషయాలు సత్సంగాల ద్వారా చెప్తారు, ఆయన అర్ధాకలితో ఉండి చెప్తే బాబా మెచ్చడమ్మా, వారు మొత్తం సంవత్సరంలో వారు పొదుపు చేసేటువంటి 12,000 రూపాయలు తక్షణమే నేను బాబా సేవకి ఇస్తున్నాను, సార్ను టిఫిన్ చేయడం మానేయొద్దు అని చెప్పమన్నాడు. ఇది బాబా నిర్ణయం అని నేను చెప్పన్నాడు. చేయించలే బాబా నాతోటి. అంటే ఒక్కొక్కసారి బాబా యొక్క కృప కరుణ ఎట్లా ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. చాలా రిజల్యూషన్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకు చిత్తశుద్ధి లేకపోవడం. మనం చేసుకున్నటువంటి రిజల్యూషన్స్ను మనం చివరంత వరకు అమలు చేయకపోవడానికి కారణం ఏంటంటే కార్యదీక్ష లేకపోవడం. బాబా మార్గంలో ఉన్నటువంటి వారు మాత్రం లౌకికపరమైనటువంటిదైనా బాబాకు సంబంధించినటువంటిదైనా ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని
చేరుకోగలుగుతారు. ఒక అమ్మాయి చెప్పింది, ఎంతో కష్టపడి మా నాన్నగారు అబ్రాడ్ పంపించారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి నెల ఖర్చులు కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. నేను మా నాన్నని ఇబ్బంది పెట్టొద్దు అనుకుంటున్నాను. నాకు ఇక్కడ పార్ట్ టైం వస్తే దాని ద్వారా నా జీవితం ఇక్కడ గడవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం నేను ఆ రిజల్యూషన్ తీసుకుంటున్నాను. బాబా అనుగ్రహం కావాలి సార్, మీరు ఏం చేయమంటారు చెప్పండి అన్న. ఏం లేదమ్మా, కేవలం విశ్వాసంతో ఉండు. మీ నాన్నని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఒక 2 నెలల్లో అక్కడ స్థిరపడేటువంటి శక్తి బాబా ఇస్తారు అని చెప్పాను. అమ్మాయి ఆ విశ్వాసాన్నే మనసులో పెట్టుకుంది. 2 నెలల తర్వాత ఫోన్ చేసి చెప్పింది, సార్ పార్ట్ టైం వచ్చింది సార్, మా నాన్నని ఇబ్బంది పెట్టట్లేదు, నేను డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పి. అంటే బాబా పైన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనం కొత్త సంవత్సరంలో ఏ రిజల్యూషన్స్ అయితే తీసుకుంటామో అవన్నీ 100% ఖచ్చితంగా అమలవుతాయి. అటువంటి చిత్తశుద్ధి కేవలం బాబాను విశ్వసించేటువంటి వారిలో మాత్రమే ఉంటుంది. బాబాను ఎవరైతే పరిపూర్ణంగా విశ్వసిస్తారో బాబా ఒకటే చెప్తారు, నీవు అచంచలమైనటువంటి విశ్వాసంతో నన్నే నమ్ముకొని నువ్వు గనక ముందుకు సాగితే నీ భవిష్యత్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకనే మన ఆలోచనలకు మనం చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడానికి బాబానే లక్ష్యంగా చేసుకోవాలి. తద్వారా అద్భుతమైనటువంటి పరమార్థం మనకు లభిస్తుంది. బాబా ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, మనల్ని మధ్యలో వదిలిపోయేటువంటి వాళ్ళ కోసం ఆలోచించకూడదు, చివరంత వరకు ఎవరు మనతో తోడుగా ఉంటారో వారినే నమ్ముకొని నువ్వు ఉండు, వారిపైనే విశ్వాసం ఉంచని చెప్పి. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మనతో ఉన్నటువంటి వాళ్ళు చివరంత వరకు మనతో ఉంటారా? మన లౌకిక జీవితంలో చూసుకుంటే బాల్యం నుంచి ఇప్పటి వరకు స్నేహితులు ఎవరైనా మనతో ఉన్నారా? కుటుంబ బంధాల్లో కూడా ఎప్పుడో ఒకసారి కొంతమంది మన నుంచి విడిపడిపోవలసినటువంటి వాళ్ళే కదా. కాబట్టి చివరంత వరకు ఎవరు నీకు తోడుగా ఉంటే వారినే నువ్వు లక్ష్యంగా చేసుకో, వారిపైనే విశ్వాసాన్ని ఉంచు, నీకు అద్భుతమైనటువంటి పరమార్థం లభిస్తుంది. కాబట్టి మన జీవితంలో అంటే గడిచిన కాలంలో, గడుస్తున్నటువంటి కాలంలో, పాత సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో ఎవరిని మనం తోడుగా ఎంపిక చేసుకోవాలి, దాన్ని మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే విశ్వాసం ఒకటి ప్రధానమైనటువంటిది అయితే కృతజ్ఞత లేనటువంటి భక్తి ఏమాత్రం కూడా శోభించదు. పోయిన సంవత్సరము ఇదే రోజు పంతులు గారి యొక్క మనవడి పుట్టినరోజు అయితే అన్న సంతర్పణ చేయించారు. ఇక్కడ ఈ మందిరానికి ఉన్నటువంటిది ఏంటంటే ఏది మేము రికార్డ్ మెయింటైన్ చేయం. సార్ పోయిన సంవత్సరం మీరు మీ మనవడి పుట్టినరోజుకు అన్నదానం చేయించారు కదా, మళ్ళీ చేయిస్తారా అని చెప్పి మేము ఎవరిని ఫోన్ చేశారు. ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో, ఈరోజు అన్న సంతర్పణ చేయిస్తున్నారు, వారికి ఒక కృతజ్ఞత ఉంది బాబా పట్ల. కాబట్టే మరలా కూడా ఇదే సంవత్సరం ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేయించాలనేటువంటి ఒక సంకల్పం వాళ్ళకు కలిగింది. ఇదే కృతజ్ఞత లేనటువంటి భక్తి శోభించదు. చాలామంది మనము బాబా మార్గంలో పరిపూర్ణత్వాన్ని సంపాదించకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? కృతజ్ఞత లేకపోవడం. అమ్మయ్యా ఈ రోజు గడిచిందిలే, ఈ రోజుకి ఇది బాబా నాకు అనుగ్రహం ఇచ్చాడులే అనేటువంటి దాంతో ఉంటున్నాం మనందరం కూడా. అలా కాకుండా ఎప్పుడూ కూడా బాబా పట్ల ఒక కృతజ్ఞతా భావంతో మనం ఉండగలిగితే, అల్వాల్లో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం ఈ త్యాగం అనేటువంటి దాంట్లో బాబా కోసం మీరు ఏం త్యాగం చేయగలుగుతారు ఒక సంవత్సరం పాటు అని అంటే, వాళ్ళు కుటుంబం అంతా కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏందో తెలుసా? ఈ సంవత్సరం అంతా మనము పండుగకు కొత్త బట్టలు కొనుక్కోకూడదు, మిగిలిన డబ్బు బాబా సేవకు వినియోగించాలి. అంటే దీనివల్ల ఇక్కడ మీరు కేవలం చూసేటువంటి వాళ్ళు సాధారణంగా ఏం చూస్తారు? ఇక్కడ వాళ్ళు కూడబెట్టినటువంటి ధనాన్ని మాత్రమే చూస్తారు. బాబా ఏం చూస్తారు తెలుసా? వారి కొండంత ప్రేమను ఆయన చూస్తారు, డబ్బును చూడు. డబ్బు తర్వాత విషయం. ఆయన చూసేది నా కోసం నా బిడ్డలు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారా. పండగ పూట పిల్లలకు బట్టలు కొనియకపోతే పక్కన వాళ్ళు బట్టలు వేసుకొని వాళ్ళు బట్టలు వేసుకోకపోతే ఎంత చిన్నబుచ్చుకుంటారు. అయినా సరే పిల్లలు అందుకు అంగీకారాన్ని తెలిపి, తండ్రి పిల్లల్ని అడిగాడు, ఇది మరి మీకు సమ్మతమేనా అని చెప్పి. సమ్మతమే అన్నారు పిల్లలు.
10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు. అంటే ఆ ప్రేమ చూడండి, దాంట్లో ధనాన్ని చూడకూడదు, ప్రేమ భగవంతుని పట్ల మనం చేసేటువంటి దాంట్లో మనము భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమనే అందులో చూడాలి తప్ప ధనాన్ని చూడకూడదు. ధనం అనేటువంటిది ఈరోజు మనకు జీతం వస్తుంది, నెలాఖరికి అయిపోతుంది. కానీ బాబా పట్ల చూపేటువంటి ప్రేమ, ఆయన దాన్ని మూట కట్టుకుంటాడు. మూట కట్టుకొని మన ప్రేమను ఒక బస్తా అయిన తర్వాత ఆయన చూపెట్టేటువంటి అనుగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి మనందరం కూడా అద్భుతమైనటువంటి బాబా ప్రేమను మనం కూడబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ధనాన్ని ఎవరైనా ప్రోగు చేసుకుంటారు, ఎవరైనా కూడబెట్టుకుంటారు. కాబట్టి బాబా దగ్గర మనము ప్రేమను కూడబెట్టుకునేటువంటి పని చేయాలి. అప్పుడే బాబాకు మన పట్ల ప్రేమ కలుగుతుంది. ఏమీ ఇవ్వకుండా, ఏ సుగుణాన్ని మనం పెంపొందించుకోకుండా కేవలం తీసుకోవడంలోనే ఉంటే అది ఏమాత్రం మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి బాబా వద్ద ఎప్పుడూ కూడా మనము ప్రేమను పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బాబా స్వయంగా ఇప్పుడు అక్కడి నుంచి లేచి నిలిచొని వస్తే ఎవరి పట్ల బాబాకు ఎక్కువ ప్రేమ ఉంది అనంటే మనందరం అనుకుంటాం, నా పట్లనే బాబాకు ఎక్కువ ప్రేమ ఉంది, నా పట్లనే ఉంది. కానీ బాబాకు ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుందంటే ఎవరైతే స్వార్థరహితంగా వారి సేవనే చేస్తూ ఉంటారో, ఎవరైతే బాబా ఇచ్చినటువంటి దాని పట్ల కృతజ్ఞతతో ఉంటారో, ఎవరైతే తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారో అటువంటి వారంటే బాబాకి ఇష్టం. 1,00,000 రూపాయల గజమాల తీసుకొచ్చో, 1,00,000 రూపాయల కిరీటం తీసుకొచ్చో పెడితే అంత ప్రేమ బాబాకి ఏమి ఉండదు మన పైన. అది ఎందుకు ఇస్తున్నామంటే బాబా ఆల్రెడీ మనకి ఇచ్చారు కాబట్టి. బాబా మనకి ఏమీ ఇవ్వకపోతే మనం ఏమీ ఇవ్వం బాబాకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏమీ ఇవ్వకపోతే మనం ఏమీ ఇవ్వం. కానీ బంగారు కిరీటం సమర్పించినటువంటి భాగ్యవంతుడి కంటే కూడా బాబా చెప్పినట్టు తృప్తిగా ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా బ్రతికేటువంటి వాడంటేనే బాబాకి ఇష్టం. కాబట్టి వచ్చేటువంటి సంవత్సరంలో ఒక రిజల్యూషన్ చేసుకోవాలి. ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా నేను ఎలా బ్రతకగలుగుతాననేటువంటి సాధన చేయండి అందరూ. అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు చూస్తారు ఒక సంవత్సర కాలంలో. ఈరోజు మన ఆరోగ్య సమస్యలకు, మన మానసిక సమస్యలకు ప్రధానమైనటువంటిది ఏమిటి? తృప్తి లేకపోవడం. ఎప్పుడు చూసినా పక్క వాళ్ళపైన దృష్టి, ఆ దృష్టి కారణంగా మనస్సు కకలావికలం అవుతుంది. వారికి ఉన్నది మనకు లేకపాయా అనేటువంటి దాంతో అందులోనే జీవితం అంతా అందులోనే గడిచిపోతుంది. కాబట్టి నాకు భగవంతుడు ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఈ జీవితాన్ని నేను తృప్తిగా ఎలా బ్రతకాలి? బాబా చెప్పేటువంటి మూల సూత్రం ఒకటే, అరే నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే అది భగవంతుడి యొక్క ప్రసాదం. అంటే కలిమి లేమి ఏది ఉన్నా సరే అది భగవంతుడి యొక్క ప్రసాదం. ఆ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని నువ్వు అవహేళన చేస్తావా? చాలామంది నిందించుకుంటూ ఉంటాం, అరే నా స్థితి ఇలా అయిపోయిందేంటి, నేను ఈ స్థితిలో ఉన్నానేంటి, నా మిత్రుడు అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నానేంటి. ఇలా ఎవరైతే ఆలోచిస్తారో భగవంతుడు నీకు అనుగ్రహించినటువంటి దాన్ని నీవు నిందించుకోవడమే. ఒక్క విషయం ఎప్పుడు బాబా చెప్తూ ఉంటాడు, అరే నీకు కొన్ని వందల జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది, దీన్ని ఎట్లా సార్థకం చేసుకోవాలో చూసుకో. ఒకటే ఒక మూలసూత్రం ఏం చెప్తాడంటే బాబా, మంచిగా మాట్లాడు, అందరి పట్ల ఒకే రకమైనటువంటి దృక్పథాన్ని, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండు, అందరినీ ప్రేమించే గుణాన్ని అలవాటు చేసుకో. చివరిగా భగవంతుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రసాదం అంటే అది ఉపాధియో, ఉద్యోగమో, వ్యాపారమో, అందులో తృప్తిగా బ్రతుకు. అందులో నుంచి అనవసరంగా కప్పదాట్లకు పోతే ఇబ్బంది పడతావని చెప్తారు. సచ్చరిత బాబా జీవిత చరిత్ర ఎంత అద్భుతమైనటువంటి బోధ చేస్తుంది. బాబా భక్తుడైనటువంటి దాము అన్న 1,00,000 రూపాయలు వస్తాయంటే స్నేహితుల మాట నమ్మి ఒక వ్యాపారం చేద్దామనుకుంటాడు. కానీ బాబా అందుకు అనుమతి ఇవ్వడు. అనుమతి ఇవ్వకపోతే స్వయంగా వచ్చి బాబాకు లంచం ఇద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాడు. బాబా ఇది చాలా మంచి వ్యాపారంలా ఉంది, కాబట్టి ఇందులో నుంచి కొంత షేర్ లాభంలో నుంచి మీకు ఇస్తానంటాడు. అరే వద్దురా నాయనా, ఇటువంటి లౌకికపరమైనటువంటి వ్యవహారాల్లో నేను పట్టించుకోను అన్నా, నీకు ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా తిని ఉండు, ఎందుకు మనకిది అని అంటారు. బాబా మాటను మీరడు కాబట్టి, బాబా అనుమతి ఇవ్వలేదు కాబట్టి వదిలేస్తాడు.
వదిలేసిన తర్వాత మిత్రులందరూ అంటారు, అరే పిచ్చి పకీర్ మాటలు పట్టుకొని లక్షలు వచ్చే వ్యాపారాన్ని వదిలేసావు, నువ్వేం మనిషివి, నువ్వేం వ్యాపారివి, వ్యాపారానికి ఉండాల్సినటువంటి లక్షణమే లేదు నీకు అని చెప్పి తిడతారు స్నేహితులు. తర్వాత ఏం జరుగుతుంది, ఆ వ్యాపారంలో పెట్టినటువంటి వాళ్ళందరూ నష్టపోతారు, సంపాదించిన డబ్బంతా పోతుంది. అప్పుడు ఆ వ్యాపారం చేసినటువంటి వాళ్ళు దాము అన్న దగ్గరికి వచ్చి అంటారు, నిజంగా నువ్వు అదృష్టవంతుడివి, నీకు అద్భుతమైనటువంటి సద్గురువు దొరికాడు, ఆయన నిర్ణయం ప్రకారం నువ్వు ఉంటే నష్టపోలేదు, మేము చూసావా సంపాదించినంత కోల్పోయాం. ఇంకోసారి వస్తాడు, వచ్చి బాబా నేను ధాన్యం వ్యాపారం చేయాలనుకుంటున్నాను, మిత్రులందరూ లాభసాటిగా ఉంటుంది అంటున్నారు, ధాన్యం కొని నేను నిల్వ చేస్తాను, అంటే అక్రమ నిల్వలు అంటారు కదా, నిల్వ చేసి కృత్రిమ కొరత సంపాదించి వచ్చే సంవత్సరం ఎక్కువ రేటుకు అమ్మొచ్చు అనేటువంటి దాంతో ఆ వ్యాపారం ఆ ప్రతిపాదన తీసుకొని వస్తారు. బాబా ఒక మాట చెప్తారు, అరే దాము ఇప్పుడు రూపాయికి 4 సేర్లు కొని 8 సేర్లు అమ్మాల్సి వస్తుందిరా, నష్టపోతావురా అని చెప్తాడు. బాబా చెప్పినటువంటి మాట ప్రకారం దాన్ని వదిలేస్తాడు. సరిగ్గా ఏం జరుగుతుంది, తర్వాత సంవత్సరము పుష్కలంగా వర్షాలు పడి ధాన్యం విపరీతంగా పండుతుంది, ధాన్యం ధర పడిపోతుంది. ఒకవేళ అయితే ఈ సంవత్సరం ధాన్యం నిల్వ చేసి ఉంటే ఏమయ్యేది, దామున నష్టపోయేవాడు. కాబట్టి దీనంతటి సారం ఏమిటంటే ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా బ్రతకాలి. భగవంతుడు నాకు ఈ కిరాణా షాపే అనుగ్రహించాడు, భగవంతుడు నాకు ఈ క్లరికల్ ఉద్యోగమే అనుగ్రహించాడు, కాబట్టి ఇందులో నేను నీతిగా నిబద్ధతగా అనుగ్రహించినటువంటి దాన్ని ఎంత సమర్థవంతంగా చేస్తాననేటువంటిది మాత్రమే మనం ఆలోచించాలి. అంతకు మించి మనం ఆలోచిస్తే, అంతకు మించి ప్రయత్నం చేస్తే, అర్హత లేనటువంటి దానికోసం ఎగిసి పడితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బాబా మార్గంలో భక్తి మాత్రమే కాదు, జీవిత పాఠాలు ఉంటాయి. ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను అవగాహన చేసుకుంటారో, అర్థం చేసుకుంటారో, నీ జీవితంలో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో కూడా అక్కడ సలహా ఉంటుంది సచ్చరితలో. మనం ఎందుకు బాబా మార్గంలో ఉండి కూడా చాలామంది ఎందుకు తప్పుడు అడుగులు వేస్తామంటే బాబా చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల, అందువల్ల మనం తప్పుడు అడుగులు వేస్తాం. లేకపోతే మనందరం కూడా మన జీవితాల్లో ఎటువంటి ఆటుపోట్లు రాకుండా సరిగ్గా మన జీవితం ముందుకు సాగాలంటే బాబా చెప్పినటువంటి జీవన సూత్రాలను మనం పాటించగలగాలి, వాటిని బాగా మనసుకు ఎక్కించుకోగలగాలి. నువ్వు ఈ ఆయా స్థితిలో దాము అన్న ఉన్నటువంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది. మనకు కూడా వచ్చి చెప్తారు, అరే పలానా పెట్టుబడి పెట్టాలట, పలానా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇప్పుడు నువ్వు బుక్ చేసుకుంటే ఇప్పుడు 1000 రూపాయలకే వస్తుంది, తర్వాత అది 5000 అవుతుంది, పెట్టుబడి అని చెప్పి వెంటబడతారు. మాయ, అది మాయ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది, పెడతాము ఉన్నది పోతుంది. అంటే మనకు అర్హత లేనటువంటిది, యోగ్యత లేనటువంటి దానికోసం మనం ఎగిసి పడితే అది అందడనేటువంటి పాఠం బాబా తత్వం మనకు తెలియజేస్తుంది. బాబా జీవన విధానం కూడా అలానే ఉంది కదా. బాబాకు చాలామంది ఆ రోజుల్లోనే వచ్చి ఈ పాడుపడ్డటువంటి ద్వారకామయిలో ఎందుకుంటారు, మీకు ఒక అద్భుతమైనటువంటి భవనం కట్టిస్తా అన్నారు. బాబాకే ఆ రోజుల్లోనే బంగారు పళ్ళాలు, వెండి పళ్ళాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి, అద్భుతమైనటువంటి వైభవాన్ని పెంపొందించడానికి ఆ రోజు చాలామంది ముందుకు వచ్చారు. బాబా ఒకటే చెప్పారు, నాకు ఇప్పుడు అనుమతి లేదు అని చెప్పారు. అంటే వారు తీసుకున్నటువంటి అవతారము ఒక సాధారణమైనటువంటి ఫకీర్ రూపంలోనే వారి అవతారాన్ని కొనసాగించాలి. తర్వాత ఏమైంది, బాబా దేహాన్ని వదిలిన తర్వాత ఏం జరిగింది? ఈరోజు అదే పరిస్థితి ఉందా బాబాకు? లేదు కదా. ఈరోజు బాబా యొక్క వైభవము ఎంత అద్భుతంగా ఉంది, ఒక మహారాజు స్థాయి. ఈరోజు దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయాల్లో షిరిడి ఎప్పుడు 2-3 స్థానాల్లో ఉంటుంది కదా. ఎందుకు అంత ఖ్యాతి వచ్చింది? భగవంతుడు నిర్ణయించినటువంటి ప్రకారం బాబా వారి యొక్క అవతార ప్రస్థానాన్ని ఒక సాధారణమైనటువంటి ఫకీర్గా కొనసాగించారు. అందుకని ఈరోజు గొప్ప రాజవైభవం కదా షిరిడిలో అయింది. ఇక్కడ మన మందిరంలో కూడా బాబాకు రాజవైభవమే కదా. ఆయన కట్టుకున్నటువంటి వస్త్రాన్ని మరొక వారం కట్టుకోరు. ఆయన ప్రతి వారం కూడా, ప్రతిరోజు కూడా అందమైనటువంటి అలంకరణ వారు చేయించుకుంటారు. మరి అప్పుడు ఉన్నాయా? అంటే మనం భగవంతుడు నిర్ణయించినటువంటి ప్రకారం మన జీవితాన్ని సాగిస్తే ఉన్నతమైనటువంటి స్థితి ఆటోమేటిక్గా అదే వస్తుంది. కాబట్టి మనందరము కూడా బాబా మార్గంలో తృప్తికరమైనటువంటి జీవితాన్ని, కొత్త సంవత్సరం వస్తుంది, అనవసరమైనటువంటి ఆశలు పెట్టుకోకండి, అనవసరమైనటువంటి రిజల్యూషన్స్ చేసుకోకండి, అనవసరమైనటువంటి హామీలు కూడా ఇవ్వకండి. చాలామంది ఇస్తుంటారు ఇంట్లో వాళ్ళకు, నేను రోజు 8 గంటలకు లేస్తున్నాను, ఈ కొత్త సంవత్సరం 5 గంటలకు లేస్తానని చెప్పి అబాస పాలవుతాం.
ఫస్ట్ దాన్ని మనము 4 రోజులు ఇంప్లిమెంట్ చేసి ఎవరికి చెప్పకుండా కాస్త వారం రోజులు కంటిన్యూ చేసిన తర్వాత తనకని చెప్తే పరువు దక్కుతుంది. కాబట్టి చాలామంది న్యూ ఇయర్కు పరువు తగ్గించుకునేటువంటి రెజల్యూషన్స్ చేసుకుంటారు. చేసుకోకండి. ఒక్కటి మాత్రం మీరు చేసుకునేటువంటి రెజల్యూషన్స్లో తప్పకుండా ఉండాల్సినటువంటిది, నేను ఈ సంవత్సరం బాబాకు ఇంకా ఎంత దగ్గరగా వెళ్ళగలుగుతాను, ఇంకా నేను ఏం నేర్చుకోగలుగుతాను. ఇది మాత్రం ఖచ్చితంగా మన న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో ఇది ఖచ్చితంగా మనం ఉండాల్సిందే. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి తెలుసా, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అందరికీ, ముఖ్యంగా బాబా భక్తులకు. ఎందుకని? వచ్చే సంవత్సరం మొదటి రోజు గురువారం, 1వ తారీఖు. తిరుగులేదు. ఇది ఒక్కటే శుభసూచకం. 11 సంవత్సరాల తర్వాత వచ్చింది గురువారం. అంటే 2015లో వచ్చింది, తర్వాత మళ్ళీ ఇప్పుడే. కాబట్టి చాలామంది చెప్తూ ఉన్నారు వచ్చే సంవత్సరం పరాభనామ సంవత్సరం, ఏదో తెలుగు సంవత్సరం అదని చెప్పి. అవన్నీ మనసులో పెట్టుకోకండి. అది ఏ పేరున్నా, ఏ రాశి ఫలితాలు ఎట్లున్నా, ఏది ఎట్లున్నా, ఒక్కటి మాత్రం నిర్భయంగా బాబా భక్తులు ఉండొచ్చు. ఈ సంవత్సరం మనం గురువారంతో, బాబా స్మరణతో, బాబా వారం రోజు మనం కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందుకు తిరుగులేదు. ఇంకేం పట్టించుకోకండి. మీ గ్రహస్థితులు పట్టించుకోకండి, ఇంకోటి ఏది పట్టించుకోకండి. ఇంతకు మించినటువంటి శుభసూచకం ఇంకోటి లేదు. అందుకనే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు, బాబా మార్గంలో లేనటువంటి వారు దురదృష్టవంతులు. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా ఆత్మతృప్తి లేకుండా బ్రతుకుతాడు. ఈ సంవత్సరం మనకి ఎంత ఆత్మతృప్తి చూడండి. సంవత్సరం బాగుంటుందా, మనం ఏం డబ్బులు సంపాదిస్తామా, లేకపోతే ఇంకోట పక్కన పెట్టండి. కానీ ఒక ఆత్మతృప్తి ఉంది కదా. ఈ సంవత్సరం మొదటి రోజు గురువారం వచ్చింది, బాబా కృపతోటి ఈ సంవత్సరం అంతా నాకు డోకా లేదనేటువంటిది అయితే ఒక ఆత్మస్థైర్యం అయితే వస్తుందిగా, మిగతా విషయాలు పక్కన పెడితే. కాబట్టి బాబాను ఆశ్రయిస్తే ఏమిటి ప్రయోజనం అంటే ఈ ఆత్మస్థైర్యమే, ఆత్మానందం. నేను ఇప్పుడు 1వ తారీఖు గురువారం వస్తుందనగానే ఇక్కడ ఉన్నటువంటి అందరి మొహాల్లో ఒక ఆనందం కల్పించింది. అదే కదా మనకు అద్భుతమైనటువంటి భరోసా. కాబట్టి మనందరము కూడా కొత్త సంవత్సరాన్ని గురువారంతో ఆరంభిస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం మనకు డోకా లేదు, అన్నీ శుభాలే. ఎందుకంటే గురువు మొదటి రోజు ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇస్తాడో మనకు, మొదటి రోజు ఆయన అనుగ్రహం పొందుతామో కొత్త సంవత్సరంలో, ఖచ్చితంగా ఇక 365 రోజులు అలానే ఉంటుంది అనుకోండి. 365 రోజులు గురువారమే. మనల్ని కొంత ఏ మాయలో అయితే ఉన్నామో, మనం బాబా గుడికి గురువారమే వస్తాం కదా. అందుకనే బాబా కూడా గురువారమే ఆరంభించి, అరే 1వ తారీఖు ఏదైతే ఉంటుందో 365 రోజులు అదే రానాయన, గురువారంగానే భావించండి 365 రోజులు కూడా అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బాబా తెలియజేయడం జరిగింది. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి సాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో, ఇప్పుడు విన్న మన జన్మ మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే,
ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే